హలో అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు వచ్చి ఎంత బ్లాక్ బస్టర్లు అందుకున్నాయో చూస్తున్నాం. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చిన్న సినిమాలుగా మొదలై పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. సో అదే కోవలో ఈ జూలై 18న మిస్టర్ రెడ్డి అంటూ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ని, ఒక బ్యూటిఫుల్ 2 లవ్ స్టోరీల్ని అందిస్తూ టీం అందరూ రెడీగా ఉన్నారు. టిఎన్ఆర్ గారు ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ డైరెక్టర్ వెంకట్ గారు అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హీరోయిన్ దీప్తి గారు అండ్ మహదేవ్ గారు ఈస్ హియర్. హలో అండి అందరికీ కూడా. ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ అయిన సినిమా ఇప్పుడు మంచి బజ్ని క్రియేట్ చేస్తుంది. సో మిస్టర్ రెడ్డి అంటూ అందరినీ పలకరించబోతున్నారు. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ, అంటే ఎక్కడి నుంచి ఎవరి నుంచి మొదలైంది? సార్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఓకే. సార్కి ఏంటంటే సినిమాల మీద చాలా చూస్తుంటే ప్యాషన్ ఉంటుంది. తను ఏంటంటే నా లైఫ్ స్టైల్ నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా కష్టపడ్డాను. తమ్మి నా ఒక్కని లైఫ్ నేను ఒక్కని చూసిన, పబ్లిక్ కూడా చూస్తే మంచిగా ఉంటుంది తమ్మి, ఒకసారి మంచిగా చేయండి అని అంటే సార్ లైఫ్ స్టైల్లో ఏం జరిగింది అదంతా మనం రాసిన తర్వాత ఈ సినిమా మనకి అవుట్పుట్ వచ్చింది అనమాట. సార్ లైఫ్ స్టైల్ అన్నమాట మొత్తం. ఓకే. సో ద రియల్ లవ్ స్టోరీ అనమాట. టిఎన్ఆర్ గారు చెప్పండి. సో చూసాం మేము స్క్రీన్లో, ఆఫ్ కోర్స్ టీజర్లో, ట్రైలర్లో అండ్ పాటల్లో లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రపంచానికి చూపెట్టాలి రియల్ లవ్ స్టోరీని అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు అనుకున్నా అంటే కొంచెం ఎక్కువగా అమ్మాయి గురించి బాధపడి కొంచెం కొద్ది మంది కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా నా చుట్టాలలో కూడా కొంతమంది చనిపోయారు. అంటే అక్కడ దాకా వెళ్ళారు, సూసైడ్ చేసుకోవటం అట్లాంటివి కొన్ని చాలా చూసుకుంటూ వచ్చాను కదా. సో నేను కూడా కొంచెం అదే బాటలో నేను లవ్ చేశాను కాబట్టి మీరు కూడా లవ్ చేసి సూసైడ్ దాకా వెళ్దాం అనుకున్నారు? దక్కక వెళ్ళలేదు. ఓకే. వెళ్ళను నేను. వెళ్ళటోనే అయితే ఈ సినిమా తీస్తా. అలాంటి ఆలోచనలు ఏమైనా కలిగాయా అని? వచ్చినాయి, అవిటను నేను కంట్రోల్ పెట్టుకున్నా. నాకు ఆ కంట్రోల్ పవర్ నాకు ఉంది. ఓకే. అందుకని అట్లా, ఎందుకంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన కాబట్టి ఆమె ఇష్టమైతేనే నేను, ఆమె ఇష్టం బలవంత అట్లా ఆమెను ఇబ్బంది పెట్టే రకం నాకు కాదు. అందుకనేసి అట్లా చూపెట్టిన ఆ సినిమాలో. ఆమెను ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక నాకు ఎక్కువ మాట్లాడడానికి రాదు. ఓకే, అర్థమైంది. మొత్తానికి మీ ప్రేమ కథని ప్రపంచానికి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు అట్లా. అందుకని వచ్చేసి లవ్ స్టోరీ ఒక పార్ట్. ఒక లైఫ్ స్టైల్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక గోల్ ఉంది. గోల్ కోసం పెళ్ళి, ఫ్యామిలీ అన్నీ వదిలేసుకొని వచ్చాను. సో నేను ఒక డైరెక్టర్ అయిన తర్వాత వేరే ఒక బిజినెస్ చేసిన, ఒక సక్సెస్ అయిపోయిన తర్వాత మనకు ఒక 50-55 ఇయర్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఒంటరిగా మిగిలిపోతాం, అన్నీ వదిలేసాం. అప్పుడు రియలైజ్ అయిపోతాం మనం, అరే నా లైఫ్లో అన్నీ కోల్పోయాను కదా, ఇప్పుడు ఒంటరివన్నీ అయిపోయాను. అలాంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఏంటి? తర్వాత డబ్బు అన్నీ ఉన్నాయి వాళ్ళ లైఫ్లో, కానీ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, తిన్నా కూడా ఏం తినాలనిపించదు. వాడు లైఫ్ స్టైల్ చుట్టూ చూసిన తర్వాత ఒంటరి వాడు అయిపోతాడు కదా. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ లోన్లీగా ఉంటే ఏంటి వాడి పరిస్థితి అన్న దానిపైన మన అంటే లైఫ్లో ఒక తోడు ఉంటే, వాళ్ళకి ఒక ప్రేమ అందించే వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, గాట్ ఇట్. అంటే ట్రైలర్ కట్లో అది చూసినప్పుడు అర్థమవుతుంది మాకు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలా తెలంగాణ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీస్ వచ్చినవన్నీ ఆల్మోస్ట్ 90% వాజ్ సూపర్ హిట్. అండ్ మీ పేరు కూడా అంతే సక్సెస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ యూ బోత్ ఆర్ లుకింగ్ టూ గుడ్ ఆన్ స్క్రీన్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ పాత్రను పోషించడం? యాక్చువల్లీ ఇది మేము రీసెంట్గా కెరీర్ స్టార్ట్ చేసాం కాబట్టి, సో మాకు కొత్తగా అనిపించింది చేసేటప్పుడు. అండ్ ఆల్సో we really enjoyed while working in this film. అండ్ ఆల్సో స్టోరీ వచ్చేసి నేను ఫస్ట్ ఈ మూవీకి ఒప్పుకునేటప్పుడు ఐ థాట్ ఇట్ క్రియేటెడ్ బై డైరెక్టర్, ఐ డోంట్ నో ఇట్స్ ఏ రియల్ స్టోరీ ఆఫ్ సమ్వన్. సో అలా చూస్తున్నప్పుడు అనుకున్నాను, సో స్టోరీ చాలా బాగుంది. చేసేటప్పుడే అనుకున్నాను స్టోరీ చాలా బాగుంది, అండ్ మెయిన్లీ మా వర్షన్, మా లవ్ స్టోరీ బాగా క్లిక్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్సో సాంగ్స్ కూడా ఈ మూవీలో చాలా బాగున్నాయి మీరు చూసినట్టయితే. అండ్ కమింగ్ టు యూ, అంటే పక్కాగా మన ఊర్లో పాత పల్లెటూర్లలో, స్పెషల్గా తెలంగాణ విలేజెస్లో ఇద్దరు కపుల్ లవ్ చేసుకుంటే మనం ఒకప్పుడు ఎలా చూసాము, ఒక 10 years బ్యాక్
పక్కా తెలంగాణ యాస, సో అలా కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు. అండ్ ప్లేయింగ్ దిస్ రోల్ అంటే కంప్లీట్గా స్టార్టింగ్ టైంలోనే ఇలాంటి ఒక క్యారెక్టర్ పడడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఛాలెంజింగ్ అండి, ఖచ్చితంగా ఛాలెంజ్గానే తీసుకుంటాను. అండ్ ఛాలెంజింగ్గానే చేశాను కూడా. ఇది ప్రూవ్ చేసుకోవాలి ఎలాగైనా తప్పకుండా అనేసి అని చెప్పి చేశాను. మీరు ఫ్రమ్ ఆంధ్ర ఆర్ తెలంగాణ? ఆంధ్ర తిరుపతి. ఇద్దరము ఆంధ్ర అండి. సో ఇద్దరు ఆంధ్ర కపుల్ కలిసి కానీ కంప్లీట్గా వీళ్ళని మాత్రం తెలంగాణ స్లాంగ్ మాట్లాడేలాగా చేశారు అయితే. సో దీనికోసం ఏదైనా హోంవర్క్ చేయడం కానీ అలా చేశారా ఇద్దరు? డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ హోంవర్క్ చేస్తేనే కదా ఆ డైలాగ్స్ అనేది తెలంగాణ స్లాంగ్ క్లియర్గా కనిపిస్తుంది. తెలంగాణ స్లాంగ్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎవరినైనా అంటే ఏదైనా మూవీస్ చూసి నేర్చుకోవడం కానీ లేదంటే ఎవరి దగ్గర పర్టికులర్గా లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ జరిగిందా మీరిద్దరు? యా అండి, అంటే అబ్జర్వ్ చేస్తాను ఎగ్జాక్ట్గా యాసని దింపడం కోసం. ఆబ్వియస్లీ అంటే యాక్చువల్లీ తెలంగాణ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నా సర్కిల్లో. సో టచ్ ఉంది తెలంగాణ లాంగ్వేజ్ కూడా. బేసిక్గా మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్గా పర్టికులర్ ఆ ఊరి పదాలు వాడడం కోసం మనకి ఎగ్జాక్ట్గా వర్డ్స్ తెలిసి ఉండాలి. అవునవును, యా. సో ఆ లోకల్ ఉన్న పీపుల్ కూడా ఉన్నారు టచ్లో. సో యా, తెలంగాణ మాట్లాడడం ఓకే. తను ఒక 1 వీక్ ఊరికి పంపించాము, మా ఊర్లో చేసి షూట్ అంతా మా ఊర్లో చేసాము. మా ఊరికి పంపించేసి అక్కడ ముసలి ఉంటారు, ఇక్కడ నుండి మల్లారెడ్డిపేట అండి, సిరిసిల్ల డిస్టిక్. సో 1 వీక్ ముసలితో నుండి వాళ్ళతో తిరుగుతూ ఉంటే మనకు డైలాగ్ మాడ్యులేషన్ ఉంటుంది కదా, అది ఫుల్ ఫ్లెజ్గా పట్టుకున్నాడు అనమాట. డబ్బింగ్ కూడా తనే చెప్పాడు, ఒక 10 days పట్టింది. చాలా కష్టపడి చెప్పేశారు తను. నైస్. అండ్ మీరేమో కంప్లీట్గా బిజినెస్ ఫీల్డ్, యూ ఆల్రెడీ నో హౌ టు ఎర్న్ మనీ. సో మొట్టమొదటి సినిమా దట్టు ఇందులో పెట్టాక డబ్బులు వస్తాయో రావో కూడా తెలియదు, అంటే కాస్ట్ కూడా అందరు కొత్త వాళ్ళు. సో ఏంటి మీ ధైర్యం ఏంటి? నాకు తెలివి వచ్చిన కారణం నేను ధైర్యవంతుని. అంటే ఆ పంచపాండవుల్లో ఆయన ఉంటాడు కదా, ఎవరు మన కర్ణుడు ఎవరికి భయపడదు, ధైర్యవంతుడు దానకర్ణుడు. ఈ మానవ జాతిలో పుట్టినా కూడా నేను మానవ జాతిలో ధైర్యవంతుణ్ణి, దానకర్ణుడిని. ఇది గొప్ప చెప్పుకోవచ్చు నేను, ఇంకంతకంటే ఎక్కువ వాట్స్ లేవు నా దగ్గర. సో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అన్నారు కదా, నేను పుట్టిన మాత్రమే తెలంగాణలో. నేను తెలివి వచ్చిన కాడ నుంచి నేను ఆంధ్రాకి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఊళ్ళు కూడా నేను చెప్పగలుగుతాను, వాళ్ళకు కూడా తెలియకుండొచ్చు. అక్కడ తునికి వైజాగ్ నుంచి నేను విజయవాడ నుంచి వైజాగ్ ఊరు పేర్లు మొత్తం చెప్తాను నేను, మచిలీపట్నం మొత్తం చెప్తాను నేను, ముదినేపల్లి అటు తక్కెలపాడు, దోసపాడు, అక్కడ గుంటూరు దగ్గర తక్కెలపాడు ఉంటుంది, అక్కడ ఇటు అన్నీ మొత్తం నేను తిరిగాను. రాజ్యం లేదు, బాంబాయి, కనుకోలి, రత్నగిరి అన్నీ మొత్తం టోటల్ ఆల్రౌండ్ దున్నేసి ఫిక్స్ అయ్యారనమాట. నా లవ్ స్టోరీ నేను పరిచయం చేయాలి, ఐదర్ మనీ వచ్చినా రాకపోయినా ఐ వాంట్ టు డూ దిస్ అని. మనీ వచ్చినా రాకపోయినా అని కాదు, మనీ వస్తుంది. ఓకే, అదే అడుగుతున్నా, మీ ధైర్యం ఏంటి ఎగ్జాక్ట్గా? అంటే ఇప్పుడున్న సినారియోలో పెద్ద సినిమాలే ఆడట్లేదు. సో మిస్టర్ రెడ్డి అని అందరు కొత్త కాస్టింగ్ని బట్టి, కొత్త ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ కోర్స్, అండ్ అందరూ కూడా కొత్త వాళ్ళే, డైరెక్టర్ గారు కానివ్వండి అండ్ ఆల్ ద డిఓపి అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ వాజ్ యువర్ మెయిన్ థింగ్ అంటున్నా? అంటే మేడం నేను ఎట్లా చెప్పాలంటే, నేను వివరంగా ఈ స్టోరీని ఈ వెంకరెడ్డి గారితో ఈయనకు సంబంధించిన ఇంకా 4 డైరెక్టర్ని పెట్టి, ఈయన డైరెక్టర్తో పాటు ఇంకా ఏమంటారు జూనియర్ డైరెక్టర్ ఇంకా నా 4 పెట్టి నేను ఒక 6 months, ఒక 4-5 months ఆఫీస్లో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో సినిమా అందరికీ నచ్చలాగానే మనం రాయాలి కాబట్టి టైం తీసుకున్నాం. టైం తీసుకొని మేము గట్టిగా రాశాం కాబట్టి మన సినిమా సక్సెస్ అవుతుందని మాకు ఒక నమ్మకం ఉంది. అది ప్రజల కోసమే తీసినాం సినిమా. ప్రజలందరూ ఇట్లా ఉంది కదా, ఇప్పుడు నిజ జీవితంలో నేను కష్టపడి, నేను 7th class కాడ నుంచి నేను చాలా కష్టాలు పట్టి పట్టుదల నుంచి, అరే వాడు బెంజ్ కారు కొన్నాడు నేను కొనాలి, వాడు కొత్త బట్టలు కొన్నాడు నేను కొనాలి. నేను చిన్న ఉన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే, నేను ఒక టీనేజ్లో ఉన్నప్పుడు 18 years లేకపోతే 16 years ఉన్నప్పుడు, ఆ టైంలో నేను కొందరిని చూశాను. నేను అంటే వేసిన డ్రెస్ మళ్ళీ కనిపించలేదు వాళ్ళ దగ్గర, నేను వేసిన డ్రెస్ నేను మళ్ళీ చూడలేదు, నేను కూడా అట్లా వేయాలి. సో ఇప్పుడు అక్కడ వరకు వచ్చాను కదా.
వచ్చాను, అదొకటి వస్తేనే సినిమా చేశాను. ఆ తర్వాత ఇంకొకటి చెప్తా, ఊర్లో నుంచి నేను బయటికి వెళ్ళేటప్పుడు నా దగ్గర బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొనడానికి డబ్బులు లేవు. లారీ ఆపి లారీలు ఎక్కి నేను వెళ్ళిపోయాను. హీరో అయి వచ్చిన ఊళ్ళో, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. అమేజింగ్. జీరో అయిపోయి హీరో అయి వచ్చిన. సో అందరు ఇన్స్పైర్ అయ్యేలాగా కూడా ఒక మెసేజ్ ఉండబోతుంది అంటారు. చేసిన నేను పక్షవాతం వచ్చిన ట్రీట్మెంట్ నడిపిస్తా. ఒక 10 మందికి నడుస్తున్నది, ఇప్పుడు నడుస్తుంది. తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర నేను ఇయర్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి 200 మంది ఉంటారు. నేను స్వయంగా తీసుకుపోయి వాటర్ బాటిల్ ఎవరికి ఫుడ్ వాళ్ళకి పాకెట్ ప్యాక్ చేసుకొని నేను నా కార్లో తీసుకొని డిక్ ఓపెన్ చేసి నేనే ఇవ్వాలి మళ్ళీ స్వయంగా ఒక్కొక్కరికి. నేను అట్లాంటి ఒక గుడ్ గుడ్ అండి. You have a దానకరుణ అంటారు కదా, అందుకే yeah. అంతే, అంతకంటే ఎక్కువ నా దగ్గర లేవు. ఈ మిస్టర్ రెడ్డి పెట్టడం కారణం ఏంటంటే ఆ ఒక అమ్మాయిని పరిచయం చేసింది కదా నన్ను, ఆమె నన్ను ఇందులో ఎప్పుడు రియల్గా కూడా నన్ను రెడ్డి గారు అని పిలుస్తుంది ఆమె. Okay. కాబట్టి రెడ్డి గారు అని పెట్టాను, మిస్టర్ రెడ్డి అని పెట్టాను. ఆమె నేను మేడం అని పిలుస్తా, అందులో కూడా మేడం అనే రాపించింది. నేను ఏమైతే చెప్పానో దానికి ఇంకా చక్కగా రూపుదిద్దాను మా వెంకటరెడ్డి. సో ఎగ్జాక్ట్గా ఆయన రియల్ స్టోరీనే రాయడం జరిగిందా, కొన్ని ఏమైనా కల్పితాలు కూడా చేసి అఫ్ కోర్స్ చేయాల్సి వస్తుంది సినిమా? సినిమా తగ్గట్టుగా రాసింది. సినిమాకు సింక్ అవ్వాలి కదా మేడం, మనం ఫ్లెక్సిబుల్గా మనకి ఏది నచ్చుతుందో అది ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే మనం లిబర్టీ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మన సినిమా లిబర్టీ తీసేసుకొని రాసింది మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా. వాట్ వాస్ ద మెయిన్ ఎగ్జాక్ట్ పాయింట్ అండి? ఇంతకు చెప్పాను కదా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ది లోన్లీనెస్ ఉంది కదా. తనేంటంటే ఒక పర్సన్ ఊరు నుండి కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చిన తర్వాత తనకు ఊర్లో వచ్చిన ఎదురైన పరిస్థితుల ద్వారా హైదరాబాద్ వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు కష్టపడుతూనే ఉంటాడు, డబ్బులు సంపాదించాలని కసిలో వాళ్ళ లైఫ్ని మొత్తం స్పాయిల్ చేసుకుంటాడు. ఒక 50 ప్లేస్ వచ్చేస్తుంది, వాడు అనుకున్న గోల్ రీచ్ అయిపోతాడు. గోల్ రీచ్ అయ్యాడు కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు లైఫ్. సో వాళ్ళ లైఫ్ ఫుల్ఫిల్ అయిందా లేదా అన్న కాన్సెప్ట్లో మన సినిమా అనమాట. సో యాజ్ ఎ డైరెక్టర్గా మొదటి సినిమా అంటే మన మైండ్లో మన ఇమాజినరీ అదే డెబ్యూటెంట్గా ఆఫ్ కోర్స్ అంటే ఫస్ట్ 2 సినిమాలు అయినప్పటికీ మన ఇమాజినరీ వరల్డ్లో మన మైండ్లో ఏమున్నదాన్ని ప్రజెంట్ చేయాలనుకుంటాం యాజ్ ఎ డైరెక్టర్గా. కానీ ఇలాంటి ఒక కథని మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటున్నా? మెయిన్ రీజన్ అంటే నాకు సార్ చెప్పిన తర్వాత స్టోరీ ఇది చేయాలి తమ్ముడు అంటే చేశాను. సో తర్వాత ఏమన్నారంటే మరి ఆర్టిస్ట్ వాళ్ళు అంటే తమ్ముడు నేను హీరో వేయాలన్నాడు. ఓకే లేకపోతే సినిమా సరే నేను హీరో అవ్వటానికే కదా నేను సినిమా తీసింది. సార్ అనుకున్న తర్వాత మన ఇండస్ట్రీ కష్టాలు తెలుసు. నా ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. సో ఒక ఆపర్చునిటీ వచ్చింది, గుడ్ ఆర్ బ్యాడ్. మనమేంటో చేపించేసిన తర్వాత మనమేంటో తెలుస్తుంది కదా. సో అందుకే సార్ చేస్తాన్న తర్వాత సార్ బాడీ లాంగ్వేజ్ మార్చేసి తర్వాత వే ఆఫ్ టాకింగ్ మార్చేసి యాక్టింగ్ నేర్పించేసి సో మీరు చూస్తున్న పర్సన్ ఇలా ఉండడు మూవీలో 100% ఫుల్ ఫ్లేవ్ 1% కూడా ఉండవు, 100% డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్కి ఎలా తగ్గట్టు మొత్తం మలిచేసుకున్నాను. ఏదైనా హోంవర్క్ క్లాసెస్ చేయడం జరిగిందా? ఆఫీస్లో జరిగింది. బయట ఎవరు లేరు, ఒక 3 months వర్క్ చేయించేస్తాను. ఓకే. అనుకున్న తర్వాత ఓకే నాకు అనుకున్న తర్వాత షూట్కి వెళ్ళాను. ఓకే. సో తనేంటంటే ఒకటికి ఫస్ట్ డే షూట్ జరుగుతుంది, అసలు కెమెరా అసలు తెలియదు, కెమెరా ముందుకు ఎప్పుడు రాలే. మామూలుగా మొబైల్లో ఫోటో తీసుకోవడం తప్ప ఏం లేదు. ఒక 100 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు, షార్ట్ చేస్తున్నాం, మినిమం ఒక 20 టేక్స్ తీసుకున్నా. ఆయన అసలు సిగ్గుపడట్లేదు, భయపడట్లేదు. జూనియర్స్ అంతా నవ్వుతున్నారు. అగరే ఎందుకు అవుతున్నారు, నాకు కొత్త, మీరు చెప్పాలి కదా, నవ్వకు ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళందరు కలిసి ఒకేసారి క్లాప్స్ కొట్టేశారు. అరే ఇంత కాన్ఫిడెంట్ మాకు లేదే అని. సో తనేంటంటే ఒకసారి అన్న నువ్వు ఎట్లా కావాలంటే చెప్పాను, నేను చేసి చూపించేస్తాను. ఒకసారి చేసి చూపిస్తే మళ్ళీ దాన్ని పట్టేసుకొని చేసేస్తాడు. ఓకే. సో మీకు ఈ కథలో ఎంతవరకు ఫ్రీడమ్ ఉండింది? ఆఫ్ కోర్స్ ఆయన మూవీ, ఆయన ప్రొడక్షన్, ఆయన హీరో అంటే కొన్ని ఉన్నాయి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక మనము నాకు తగ్గట్టుగానే చేసేసుకుంటూ వెళ్ళాను. సో సార్ టీనేజ్ క్యారెక్టర్ వీళ్ళిద్దరు చేశారు. చేసేటప్పుడు అబ్బాయిని పెట్టినప్పుడు కూడా సార్ కూడా ఏమనలేదు, ఓకే ఆ అబ్బాయి కూడా బాగున్నాడు, ఆడిషన్స్ చేసేసాం, ఓకే ఆ అబ్బాయి స్క్రీన్ షేర్ ఆఫ్ ఉంటుంది ఇద్దరికి. చాలా బాగా నచ్చింది. సో సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. ఏంటంటే అరే నన్ను డామినేట్ చేస్తున్నాడు అని సో ఈ అనుకుంటా. టీనేజ్ లవ్ స్టోరీ కూడా సార్ కి సంబంధించిన టీనేజ్ లవ్ స్టోరీ, ఒరిజినల్ లవ్ స్టోరీ. ఒరిజినల్ లవ్ స్టోరీ, టీనేజ్ లో ఉన్న ఒరిజినల్ లవ్ స్టోరీ మనకు ఫ్లెక్సిబుల్ గా రాసుకొని వీళ్ళను పెట్టేసింది అనమాట. ఓకే సార్, మీ రియల్ లైఫ్ లో ఈ టీనేజ్ లవ్ స్టోరీలో ఉన్న అమ్మాయి ఈ మిడిల్ ఏజ్ లో ఉన్న
అమ్మాయి సేమా మళ్ళీ కంప్లీట్గా డిఫరెంట్? డిఫరెంట్గా ఉంటుంది. నాకు అర్థం కాదు. ఇద్దరు వేరు నాకు వేరు వేరు మీకు అర్థమైంది కదా? ఇద్దరు వేరు వేరు. అంటే చిన్నప్పుడు పెద్ద ఇద్దరు అమ్మాయిలు ఒకటేనా, పెద్దయిన తర్వాత కూడా అదే అమ్మాయా అని అడుగు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అంటున్నారు. కాదు కాదు కథలు అంటే మాకు అఫ్కోర్స్ టీజర్లో ట్రైలర్లో అంత రివీల్ అవ్వలేదు. కాదండి, ఒక అమ్మాయి ఏమో తెలంగాణ అమ్మాయి, ఉమ్. మా Teenage లో ఉస్కూల్ ఉన్న అమ్మాయి తెలంగాణ మరి నా ఉస్కూల్ కదా, మీరు నా పక్క ఊరు అంటే మరి నా తెలంగాణ అమ్మాయి కదా. మైనాబాద్ మండల్లో ఉన్నది ఇప్పుడు ఆమె. ఆమెకు పెళ్లి చేసుకోలేదు, ఇంకా అట్లనే ఉంది. ఓకే. ఇప్పుడు సింగపూర్లో ఉన్నది కదా ఆమె, తర్వాత సెకండ్ అమ్మాయి, ఆమెది కూడా పెళ్లి చేసుకోలేదు. ఆమె ఇప్పుడు ఉంది ఓకే. ఉంది ఇప్పుడు అంతే, ఇంతవరకు చెప్పగలను. అయితే పార్ట్ 2లో వస్తుందేమో మరి. ఆమె వచ్చి సినిమా చూస్తుంది. పెళ్లి చేసుకోలేదంటే తనకు మీరు మూవీ తీస్తున్నారన్న మెసేజ్ ఉందా తనకి? మాట్లాడుకుంటాం మేము, తప్పేమో దాంట్లో. మేము ఫ్రెండ్గానే ఉన్నాం ఇప్పటి వరకు, ఇబ్బంది ఏం లేదు మాకు. ఇద్దరితోనూ మాట్లాడుతున్నారు. ఆమెతో లేదు నేను. ఆమె మ్యారేజ్ అయిపోయింది. ఎవరిది టీనేజ్ లో ఉన్న అమ్మాయి ఉంది అంటుంటే మా పక్కూరే కదా ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు ఆమె. మళ్ళీ ఎందుకు అంటే రియల్ లవ్ నాకు ఆమెకి నేను ప్రపోజ్ చేయలేదు కదా, ఈమె గురించి ఎక్కువ అడిగితే చెప్తా, కానీ ఆమె గురించి ఏం తెలియదు. జస్ట్ క్రష్ లాగా ఉండింది అంతే. లేదు, లవ్ స్టోరీ నడుస్తుంది. ఆమె నడిచిన తర్వాత ఇంకా ఆమె మర్చిపోయాను నేను. ఓకే. సో అక్కడికి తెలియకుండా ఎండ్ అయిపోయింది. రీజన్ ఏంటి అనేది ఎందుకంటే తెలియదు. ఊర్లో నుంచి నేను బయటకు వచ్చేసాను కదండి, ఓకే. అక్కడితో అది తెగిపోయింది. అక్కడ ఉంది. కాకపోతే మా పక్కూరే కాబట్టి, మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, అంతెందుకు వాళ్ళ భూమి కూడా నేను కొన్నా, వాళ్ళ నాన్నతో మాట్లాడి కొని వేరే వాళ్ళకి అమ్మిన. సో మళ్ళీ ఊరు వచ్చేసాక మాట్లాడడానికి ప్రయత్నించలేదా మీరు? లేదు, ఇంకా ఆమె నేను ఇంకా అంతే. ఓకే. సో మళ్ళీ ఈ లవ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మేము ఎయిర్పోర్ట్లో కలుసుకున్నాం ఒకసారి. ఓకే. నేను మద్రాస్కి వెళ్ళేటప్పుడు ఈ సింగపూర్లో ఉండే రాణి అని పాట రాసిందే అందుకు కదా, ఆ అమ్మాయి అక్కడ కలిసింది నాకు. వాళ్ళ సొంత ఊరు మద్రాస్, చెన్నై. అంటే ఆమె తమిళ అమ్మాయి. అంటే తమిళ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మనేమో ఆమె చెప్పటం నాకు తెలుసు, వాళ్ళ అమ్మ గుంటూరు, వాళ్ళ డాడీ ఏమో మద్రాస్. అయితే ఆమె వాళ్ళ అమ్మమ్మ వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. ఆ తర్వాత అట్లా పరిచయం అయింది. ఇద్దరం కలిసి మేము ఒకటే ప్లేన్లో జర్నీ చేసాం కాబట్టి అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం, పరిచయాలు పెరిగినాయి. ఇప్పటికీ ఉంది, ఎప్పటికీ ఉంటాం. మరి ఇదన్నా అట్లీస్ట్ సరే, ఫస్ట్ టీనేజ్ లవ్ అంటే తెలియకుండా మీరు వచ్చేసారు, మరి మిడిల్ ఏజ్ లవ్ అన్న ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? అంటే మ్యారేజ్ వరకు ఎందుకు రాలేదు? ఆమె వద్దన్నది కదా, తనకే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోలేదంట ఆమె. మ్యారేజ్ చేశారా పోనీ? ఓకే, అక్కడ సంతోషం. అంటే నిజంగా పెళ్లి అవుతుందో కాదు కదా, ఎట్లా కాదు కదా, మూవీలో పెళ్లి చేసుకున్నా మొత్తం చెప్పు, దాన్ని వచ్చి చూసుకుంటే ప్రజలు చూసి నిర్ణయిస్తారు. అంటే ఆమె ఇప్పటి వరకు నాతో ఎప్పుడు అలగరు. నేను 100 సార్లు అడగడం జరుగుతుంది, ఏడవడం జరుగుతుంది, అవసరమైతే బ్లాక్ లిస్ట్ కూడా పెట్టేస్తాను. అప్పట్లో చూసాం కానీ ఆరెంజ్ సినిమాలో చాలా లవ్ స్టోరీలు, అవన్నీ క్రియేటివిటీ, ఇవన్నీ రియల్ లవ్ స్టోరీ. ఇది రియల్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఆమె అక్కడ ఉంది, నేను ముందల చిన్నప్పుడు మేము ఇద్దరు స్కూల్లో చదివిన, ఆమె అక్కడ ఉంది. ఆమె 100 ఏళ్ళు బతుకుతుంది, ఈమె 100 ఏళ్ళు బతుకుతుంది. వాళ్ళు అక్కడ ఉండాలని నేను ఎప్పుడు ఆ కాశీరెడ్డి ఆయన మొక్కుతూనే ఉంటాను. వెరీ నైస్. ఎన్నోసార్లు నేను ఇప్పుడు సింగపూర్ శ్రీలంక తిరుగుతుంటుంది ఆమె. ఆమెకు రెస్టారెంట్లు అట్లాంటి బిజినెస్లోనే. అట్లా ఆమెతోటి నేను జర్నీ చేయడం జరిగింది, ఆమెకు భూములు ఇప్పించడం జరిగింది. నేను అట్లా కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు. ఈమెకు ప్రపోజ్ చేశాను కానీ ఈమెకు చేయలేదు. నేను ఆంధ్రకి చేశాను కానీ తెలంగాణకు చేయలేదు ప్రపోజ్. ఓకే. సో మొత్తం నాకు ఇప్పుడే తెలుసుకోవాలని లేదు, ఎందుకంటే మొత్తం మీరు చెప్పేస్తే థియేటర్లో ఆ థ్రిల్ పోతుంది కాబట్టి మొత్తం ఇప్పుడు అడిగితే ఎట్లా అబ్బా. సో మీకు వాట్ వాస్ ద టఫెస్ట్ థింగ్ అండి డ్యూరింగ్ ద షూట్, అంటే త్రూ అవుట్ ద ఫిల్మ్లో? అంటే ఏది కష్టంగా అనిపించింది, ఏ పార్ట్ కష్టంగా అనిపించింది? ఏది కష్టం షూటింగ్ అంతా కూడా నేను ఈ బ్లాక్ అంటే ఇది తీయడానికి ఎక్కువ టేక్స్ అనిపించిన సీన్. టీనేజ్ పోర్షన్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. సార్ది కూడా 1-2 సార్లు వేసిన ఏంటంటే. ఓకే, మీకు టీనేజ్ లవ్ స్టోరీ నచ్చిందా, ఈ మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ నచ్చిందా ఎక్కువగా? సో సినిమా మీకు రెండు బాగున్నాయి, ఆయనకి ఏ లవ్ స్టోరీ నచ్చింది? సినిమా నేను అది కాబట్టి ఓల్ ఫిలిం. ఓకే, ఓవరాల్ గా రెండు ప్రేమ కథలు నచ్చాయి మీకు.
సో ఎవరి ప్రెజెన్స్ బాగా అనిపించింది అంటే వీళ్ళు ది బెస్ట్ చేశారు అని నలుగురులో? ఇప్పుడు నలుగురు లీడ్స్ ఉన్నారు, మహాదేవ్ గారు, దీప్తి గారు, అనుపమ గారు అండ్ టిఎన్ఆర్ గారు. టిఎన్ఆర్ గారు అఫ్ కోర్స్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ కొత్త కాబట్టి మనం జడ్జ్ చేయలేం కూడా. సో వీళ్ళ ముగ్గురులో మీకు ఎవరి ప్రెజెన్స్ బాగా అనిపించింది స్క్రీన్ మీద? మహాదేవ్ బాగా చేశారు. సో ఒక్క సీన్ ఏదైనా చెప్పగలుగుతారా బాగా చేశారు? బాగా మనం ఊర్లో వచ్చేసి 90s బ్యాక్డ్రాప్లో పోలీస్ స్టేషన్ సెటప్ వేసామన్నమాట. ఓకే. సో అదేంటంటే చాలా పాడిపోయిన బిల్డింగ్ మనం తీసేసుకొని టోటల్గా మన సెటప్ అంతా చేయించేసాం. దాంట్లో గబ్బిలాలు ఉండిపోయి ఒక కొన్ని లక్షల గబ్బిలాలు, దాన్ని అంతా బయటకు తీసుకొచ్చిన తర్వాత స్మెల్ ఎక్కువగా ఉంటుంది. సో మేము బయటకు వస్తూ లోపలికి వస్తున్నాం. తను ఏంటంటే నాకు అది స్మెల్ అలవాటు అయ్యేవాళ్ళని అక్కడే ఉండిపోయి కొట్టే సీన్ ఉందన్నమాట. హోల్ నైట్ దెబ్బలు తిన్నా అలాగా ఉన్నా ఆ డెడికేషన్తో బాగా చేశాడు. ఓకే. తెలంగాణ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అంటే అప్పట్లో దొరసాని అని ఒక ఫిలిం వచ్చింది, అందులో కూడా ఇలానే ఆనంద్ గారు ఒక జైల్ సీన్ ఉంటుంది. సో అలా ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఏదైనా ఫిలిం నుంచి ఇలా ఎగ్జాక్ట్గా? మనం అంటే సార్ ఒకటి చెప్పారు, తమ్మి నాకు పోలీస్ స్టేషన్లో ఒక చిన్న అదైంది తమ్మి అంటే దాన్ని నేనేంటంటే మన దీనికి కలిపేశాను అనమాట. ఓకే. ఆ పోలీస్ స్టేషన్లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, పోలీసులతో చాలా దెబ్బలు తిన్నాను మా పెద్దనాన్న విషయంలో అంటే. సో దాన్ని మన సినిమాలోకి ఎలా కన్వర్ట్ చేయాలని అలా కన్వర్ట్ చేసేసి ప్లే చేశాను అనమాట. ఓకే. సో ఎంతమందిని ఆడిషన్ చేసిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది, మహాదేవ్ గారిని అండ్ దీప్తి గారిని? ఇద్దరు 15-20 మెంబర్స్ చేశాను. 20 మెంబర్స్ ఆడిషన్ చేశారు. ఓకే. వాళ్ళలో ది బెస్ట్ అనిపించారు వీళ్ళు. నైస్. అండ్ కమింగ్ టు యూ, మీకు సినిమాల మీద ఆసక్తి ఎప్పటి నుంచి? అండ్ నాకు చిన్నప్పటి నుంచే ఉందండి, వాంట్ టు బి యాక్టర్స్ అని చిన్నప్పటి నుంచే ఉంది. అండ్ 4-5 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అండ్ ఇది నా థర్డ్ ఫిలిం. ముందు చేసిన 2 films ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇది ఫస్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అయితే మొదటి సినిమా రిలీజ్ అవుతున్న సినిమా ఇదే కాబట్టి అఫ్ కోర్స్ ఫస్ట్ డెబ్యూ లాగానే ఇంకా ఇదే ఫస్ట్. అండ్ కమింగ్ టు యూ అండి? నాకు 3rd class నుంచే ఇష్టం అండి. అంటే ఐ మీన్ 3rd classలో పుట్టిన కోరిక. సో యా, జర్నీ కంటిన్యూ. ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఫేవరెట్ హీరో అంటే నాకు అంటే మనం బేసిక్గా మనం చిరంజీవి గారిని చూసినా లేదంటే కళ్యాణ్ గారిని చూసినా ఓకే ఆయన మోడలింగ్ బాగుంటుంది, డైలాగ్ మోడ్యులేషన్, ఆయన వేసే స్టెప్స్ చాలా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన హీరో నాకు ఆబ్వియస్లీ నేను టీనేజ్ ఉన్నప్పుడు నేను డార్లింగ్ అనే మూవీ చూశాను. ఆబ్వియస్లీ ప్రభాస్ గారు. సో అక్కడ ఆయనకి ఫ్యాన్ అయినాను. అలాగా నెమ్మదిగా ప్రాసెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నచ్చుతూ వచ్చారనమాట. సో ఒకరు డ్యాన్స్ బాగా చేస్తారు, ఒకరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, ఒకరు హ్యూమానిటీ ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రజనీకాంత్ గారు కానివ్వండి. అట్లా లైక్ నేను ఒక్కొక్కటి తీసుకొని ఇన్బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా. నాకు అందరూ ఇష్టమే. ఆబ్వియస్లీ ఆ స్టేజ్లో ఉన్నారంటే తెలుగు టాలీవుడ్ నీళ్ళు వంట పట్టాయి, అందరూ ఇష్టమే. ఒక్క ఆన్సర్ లేదు. ప్రాపర్గా మాకు ఒకటే ఆప్షన్ కావాలి, అలా అన్నీ కాదు. రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు, నైస్. సో సో ఒక్కటి ఏదైనా రజనీకాంత్ గారు డైలాగ్ చెప్పగలుగుతారా? ఇప్పుడంటే సడన్గా చెప్పలేనండి. చాలా ఈజీ, ఏముంది? చాలా సరే టైం తీసుకోండి, ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టు. ఓకే చెప్పాను కదా, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అండ్ కమింగ్ టు యూ వెంకట్ గారు, అండ్ బేసిక్గా మనం వీళ్ళ డైరెక్షన్ బాగుంటుంది, సో ఫలానా ఆయన సినిమాలు ఎక్కువ సార్లు చూసాను, ఆ టేకింగ్ కానివ్వండి, ఆ ఫ్రేమ్స్ కానివ్వండి, సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. చెప్పండి. ఆయన ఒక్కరే ఆయన రాజమౌళి సార్. ఓకే. సో ఎక్కువ సార్లు ఏ సినిమా చూసారు రాజమౌళి గారు? విక్రమార్కుడు చూసి. విక్రమార్కుడు. ఓకే. సో ఎప్పుడైనా కలవడం జరిగిందా అట్లీస్ట్ ఆయన? కలవలేదు, అసలు ఇంతవరకు కలవలేదు. బాహుబలికి చాలా ట్రై చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా, కుదరలేదు. ఓకే. మళ్ళీ RRR కూడా ట్రై చేసా, కుదరలేదు. పోనీలేండి, ఈ సినిమా తర్వాత ఐ విష్ మీకు కలిసే అవకాశం, పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ సినిమా కంటెంట్ బాగుంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డైరెక్టర్లు ఎంతోమంది స్టార్లు అయిపోయారు, పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు సైన్ చేశారు. సో అలానే మీ కంటెంట్ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కమింగ్ టు మ్యూజిక్, పాటలు ఈజ్ డూయింగ్ సో గుడ్ అండ్ సో వెల్. సో పాటల విషయానికి వస్తే మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ ఫ్రెండే చేశాడు, సో తను చెన్నై.
మ్యూజిక్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు తనకి. అది మీరు సాంగ్స్ విన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు తెలుస్తుంది. తన పేరు సిద్ధు. ఓకే. సో టోటల్గా ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయండి? 5 సాంగ్స్ అండి. 5 సాంగ్స్. ఓకే. సో బాగా ఎమోషనల్ సాంగ్ ఏంటి ఇందులో? అఫ్ కోర్స్ ప్రేమ అంటే ఖచ్చితంగా బాధ కలిగించే పాటే ఖచ్చితంగా ఉంటుంది. పాత సాంగ్ ఒకటి ఉంటుందండి, సెకండ్ హాఫ్ వస్తుంది. ఇద్దరిది బ్యాక్ టు బ్యాక్. మనం నాన్ లీనియర్గా వెళ్ళిపోయాను స్క్రీన్ ప్లే. ఆ పాత సాంగ్ బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఓకే. సాడ్ సాంగ్. ఓకే. అండ్ లొకేషన్స్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ షూట్ చేశారండి? సో హైదరాబాద్లో ఒక షెడ్యూల్ చేశాను, విలేజ్లో ఒక షెడ్యూల్ చేశాను. అంటే టీనేజ్ చైల్డ్హుడ్ రెండు జనవరి 84, 94 విలేజ్లో చేశాను. అది పూర్తిగా సమ్మర్లో చేశాను, ఫుల్ ఇక మేలో చేసాము అది షూట్. ఓకే. సో అది ఒక 15 డేస్ అక్కడ చేసాము. తర్వాత మిగతా అంతా హైదరాబాద్లో చేసాము. నైస్. చైల్డ్హుడ్ టీనేజ్ అక్కడ. ఓకే. ఫుల్ సమ్మర్లో. ఫుల్ మామూలుగా ఉండదు. 45 degrees. బట్ అంత కష్టపడ్డారు కాబట్టి మీ లవ్ స్టోరీ స్పెషల్గా, మీ ప్రేమ కథ చాలా అందంగా వచ్చింది. అండ్ మీరు ఈ టీం నుంచి నేర్చుకున్నాను ఇది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. అండ్ ఆల్సో ఇన్ యాక్టింగ్ పర్పస్ నేర్చుకున్నామని చెప్పచ్చు. అండ్ ఆల్సో ది టీమ్ వర్క్ ఇవన్నీ కూడా నేర్చుకున్నామని చెప్పచ్చు ఇక్కడ. ఓకే. మీ క్యారెక్టరైజేషన్ లో మీకు బాగా నచ్చింది ఏంటి, నచ్చనిది ఏంటి? నచ్చిందంటూ ఏం లేదు. నచ్చిందైతే తను చాలా చిలిపి అమ్మాయి ఈ మూవీలో. సో ఆ క్యారెక్టర్ నాకు నచ్చింది. ఇందులో నచ్చిందంటూ ఏది లేదు. షీఈస్ వెరీ ఇన్నోసెంట్ అండ్ చాలా చిలిపిగా ఉండే అమ్మాయి. ఓకే. సో మీ క్యారెక్టర్లో మీకు బాగా అంటే ఈ పర్టికులర్ సీన్లో నేను ఈ డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పాను అని మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీన్ ఏంటి? బ్రేకప్ సీన్ బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. ఆ జైల్లో ఉన్నప్పుడు అదేనా ఆ సీక్వెన్స్? నాకు పర్టికులర్గా అంటే నాతో బ్రేకప్ అయిపోతుందని బాగా నచ్చింది. చెప్పకు, స్టోరీ చూస్తారు కదా. ఆల్రెడీ చెప్పేశారు. చెప్పేశారు కదా, ఇప్పుడే చెప్పారు కదా. చాలా ఉంటుంది అందులో. అందరికి మళ్ళీ మళ్ళీ పదే చెప్తే మళ్ళీ ఎంత చెప్పినా అది తనిఖీ తీరని స్టోరీ. అది తనిఖీ తీరదు మీకు. మీరు 2 టైమ్స్ అనుకుంటే మీరే 4 టైమ్స్ చూస్తారు. ఐ విష్. నా సాంగ్కే చూడాలి మీరు. ఒకటి లాస్ట్ సాంగ్ ఉంటుంది నా. సో ఇందులో డాన్స్ నెంబర్ కూడా ఉందా ఏదైనా? చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఏంది ఓకే. ఓకే. నైస్. లాస్ట్ సాంగ్ ఉంటుంది, అది చూసి ఇంకా చాలా ఏమంటారు, మంచి ఒక హోటల్లో మంచి భోజనం ఉంటే ఎట్లా అంటాం, ఇన్ని హోటల్లో ఏడు తిన్నాము, ఈ హోటల్ చాలా బాగుంది అంటాం కదా. ఇన్ని సినిమాలు చూసాము, ఈ పాట చాలా డిఫరెంట్గా మంచిగా రాశాడు రెడ్డి గారు అంటారు. నేనే రాశాను పాట. అమేజింగ్. లిరిసిస్ట్ కూడా అన్నమాట. బిజినెస్ మ్యాన్, ప్రొడ్యూసర్, హీరో, లిరిసిస్ట్, ఆల్రౌండర్ మీరు అయితే. ఏ సాంగ్ అని అడగాని నేను చెప్తా. చెప్పండి. అడుగుతలే కదా. చెప్పండి. ఏ సాంగ్ అండి? ఏ పాట రాశారు? నేను స్పెషల్గా అందులో గోల్డ్ మెయిన్ రాజా సాంగ్ అనేది నేను రాశాను. యా చూసాం, ఫుల్ హెవీగా గోల్డ్ అదంతా వేసుకుని ఆ సాంగ్ చూసాను. నేను రాశాను, పాడింది వేరే పెద్ద సింగర్ పాడాడు. నైస్. చాలా బాగుంటుంది ఆ సాంగ్. నైస్. మీరు విన్నారో లేదు? యా విన్నాను నేను. మీరు బ్లేజర్స్ అది వేసుకొని ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది కదా, గోల్డ్ మ్యాన్ అన్న సాంగ్, గోల్డ్ హెవీ చైన్స్ అది వేసుకొని. రిలీజ్ రెండు కూడా, లేడీస్ పాడేది కూడా జెంట్స్ పాడేది కూడా రెండు నేనే రాశాను. ఆ ఇంగ్లీష్ మధ్యలో ఒకటి వేరే వాళ్ళు పాడతారు, అది రాస్తారు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి వస్తే అది కూడా రాసిన నేను. నైస్ అండి. నైస్. సో ఫైనల్గా జూలై 18న సినిమా రిలీజ్ అవబోతుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్కి ఒక మంచి అటెంప్ట్ చేసాం, కొత్త వాళ్ళతోనే ఒక మంచి మూవీ తీసాం. చిన్న సినిమా, మీకు సినిమా చూస్తుంటే చిన్న సినిమా ఫీల్ రాదు, ఒక మంచి ఎగ్జైట్మెంట్తో వస్తుంది. మీరు సినిమా చూస్తుంటే ఒక ఫీల్ అవుతారు, బాధపడుతూ ఏడుస్తూ ఒక ఫ్యామిలీ ఎమోషన్, టోటల్ ఫుల్ మీల్స్ లాంటి మూవీ. మీ మాటలు? ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి. యాక్చువల్లీ మీకు ఎక్కడా బోర్ కొట్టదు మూవీలో, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందరూ ఇది ప్రతి ఏజ్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. నన్ను అడిగితే ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ కూడా అని చెప్పగలుగుతాను. మంచి మెసేజ్ ఉంటుంది దీంట్లో. సో అండ్ సార్ మీ మాటల్లో? ఎట్లా అన్నదా అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇది చాలా అప్పులు చేసి చాలా ఇబ్బంది పడిన వాళ్ళు గిట్ట ఈ సినిమా చూస్తే కోటేశ్వరరావు అవుతారు. సో ఆయన రజనీకాంత్ గారి సినిమాల్లో మనం సినిమాల్లో చూసాం ఇన్స్పైర్ అవ్వడం. అంటే అవుతారని అంటే తొందరగా అట్లా నేను సినిమా చూసాక అవుతారని అట్లా కాదు, అదే అయితే తెలుసుకోవాలి దీని గురించి. అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి పైకి వచ్చినో, కష్టం ఉంటుంది,
ఊరికే వచ్చింది అప్పుడే పోతుంది, కష్టపడి వచ్చింది ఎప్పటికీ ఉంటుంది. వెరీ నైస్, అదే ఉంది అమేజింగ్ ఇందులో. అమేజింగ్ అండి. సో ఈ పోలీస్ స్టేషన్ అంటే గుర్తొచ్చింది నాకు. అది ఎంత కష్టం అంటే కళ్ళెంబడి నీళ్ళు రావాలి. ఆ గుర్తు చేస్తే నేను ఎన్నోసార్లు ఏడ్చుకుంటా. ఇప్పుడు ఏడుస్తే ఉండదు ఆపుకున్నా. సినిమాలో ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రియల్ గా ఆపుకున్నా. ఏడ్చారా లేదంటే గ్లిజరిన్ పోలీస్ స్టేషన్ అన్నప్పుడే నేను ఆపుకున్నాను. అది టీనేజ్లో అదే అంటున్నా. అది రియల్గా నన్ను కొట్టారు. నేను రియల్గా మోయినాబాద్ పిఎస్లో రివాల్వారు ఎస్ఐ దగ్గర టేబుల్ మీద పెట్టి ముందర కూర్చుంటారు కదా వెనకకు. అవును. అయితే అక్కడ మా బాబాయిలు వాళ్ళందరం మేము భూముల పంచాయతీలో పోయినామన్నమాట. పోతే నాకు అన్యాయం చేస్తున్నారు. నేను ఒక్కనే ఉన్నా, వాళ్ళు 100 మంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. నేను 2 ఎకరాలకు సిగ్నేచర్ పెట్టలేదు, 2 ఎకరాలకు సిగ్నేచర్ పెట్టాను. అయితే 2 ఎకరాలకు సిగ్నేచర్ పెట్టింది చూపెడుతున్నారు తప్ప పెట్టేది చూపెడతలేరు తెచ్చి. అప్పుడు నాకు అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఇంకా నేను ఉంటే ఉంటా, పోతే పోతా. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, పోయేటప్పుడు ఏం తీసుకుపోలే. ఎప్పటికే ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగానే పోతా. నేను పుట్టినప్పుడు మా అమ్మ నా జన్మించింది ఒంటరిగానే వచ్చింది కదా, పోయేటప్పుడు నాతో రారు, ఎవరు ఒక్కడికి పోతా. ఈరోజు ఏదో తెలుసుకుందామని కోపంతో రివాల్వర్ గుంజుకొని మా కాకని కాల్చిన. మిస్ అవుతుంది, జస్ట్ మిస్ అవుతుంది, లేకపోతే చనిపోతుంది. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు 4 తీసుకొని పోయి కానిస్టేబుల్ తీసుకొని పోయి రూమ్లో 2 గంటలు కొట్టినాను. కొడితే నాకు రెట్టలు ఇవన్నీ మొత్తం వాసిపోయినాయి. ఎక్కడ ఇట్లా అయినాయి. కంట్లకి నాకు నీళ్ళ చుక్క వెళ్తలేదు. అప్పుడు అన్నా, మరి సార్ మరి మళ్ళా ఇంకా సెకండ్ టైం కొడతారా, నేను బట్టలు గిట్టి తోడుకోవాలన్నా సార్, నాకు బట్టలు ఇంపార్టెంట్, ఈ శరీరం ఇంపార్టెంట్ కాదు నాకు అన్న. ఎందుకంటే శరీరంకి ఏమైనా అయితే మరి బట్టలు తాపకరంగా ఉంచుకోవాలి కదా అన్న. అంటే తెలంగాణ భాష చెప్తున్నాం మీకు. మళ్ళా కొట్టిరు అట్లా అన్నందుకు మళ్ళీ అడిగిన, మళ్ళీ కొట్టిరు, మళ్ళీ అడిగిన, 3వ సారి అడిగిన తర్వాత వదిలేసారు. అదే ఉంది సినిమాలో రియల్లీ. పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అన్నమాట. నైస్ నైస్ అండ్ వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ మిస్టర్ రెడ్డి. జూలై 18న థియేటర్స్లో కలుసుకుందాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.